హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ క్రియేషన్స్ అండ్ టెక్. ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్లో ఉన్న ఒక సబ్స్క్రైబర్ ఏంటి అంటే నన్ను ఒక వీడియో అయితే చేయమన్నారు ఒక కంటెంట్ మీద. ఆ కంటెంట్ ఏంటి అంటే శాంసంగ్ గెలాక్సీ అనే మొబైల్ మీద ఆ మొబైల్లో ఉండే సెట్టింగ్స్ ఏమైనా ఉంటే, యూస్ఫుల్ సెట్టింగ్స్ ఏమైనా ఉంటే నాకు కొంచెం చెప్పండి బ్రో అని చెప్పారు. మీకే కాదు చాలా వరకు చెప్పాలని. సో ఈ వీడియోలో ఏంటి అంటే శాంసంగ్ గెలాక్సీ అనే మొబైల్కి సంబంధించి ఆ కంపెనీ ఆ మోడల్కి సంబంధించి ఏంటి అంటే కొన్ని యూస్ఫుల్ సెట్టింగ్స్ అనేది మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకేంటి అంటే ఆ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, ఏంటి ఆ సెట్టింగ్స్, ఎన్ని సెట్టింగ్స్ ఉంటాయి, అసలుకి సెట్టింగ్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ మనం ఆన్ చేసుకోవాలి, ఆ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకైతే చెప్తాను. వీడియో స్టార్ట్ చేసేదానికన్నా ముందుగా నేను చెప్తూ ఉంటాను ఏంటి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్ కోసం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, మీ ఫ్యామిలీకి డెఫినెట్గా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకేంటి అంటే నేను ఈ వీడియోలో ఏంటి అంటే ఒక 10 యూస్ఫుల్ సెట్టింగ్స్ వరకు అయితే చెప్తాను. ఆ 10 యూస్ఫుల్ సెట్టింగ్స్ అనేది మీరైతే చూడండి, చేసుకోండి, మీకు చాలా అయితే యూస్ ఉంటుంది. సో 10 యూస్ఫుల్ సెట్టింగ్స్ మీరు పిన్ టు పిన్ మీకు కావాలి ఎలా చేసుకోవాలి అని అంటే ఏంటి అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూడండి, అప్పుడే మీకు అనేది ఆ 10 సెట్టింగ్స్ అర్థమవుతాయి. ఆ 10 సెట్టింగ్స్ వల్ల ఎలాంటి యూసెస్ ఉంటాయి, అలా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి 10 సెట్టింగ్స్ వల్ల మనకు అనేది తెలుస్తుంది అనమాట. సో నెంబర్ 1 వచ్చేసి ఏంటి అంటే చేంజ్ కాల్ బ్యాక్గ్రౌండ్ అనే దానికి ఈ సెట్టింగ్ అనమాట. కాల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మీరు కొన్ని మొబైల్స్లో చూసుకున్నట్లయితే ఏంటి అంటే మీరు ఎవరి దగ్గరైనా ఇన్కమింగ్ కాల్ వచ్చింది, ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు మనకి ఇన్కమింగ్ కాల్ వచ్చిందంటే ఏంటి అంటే మనకి ఏంటి అంటే వాళ్ళ అంటే వచ్చింది ఎవరైతే ఫోన్ చేస్తున్నారో వాళ్ళ ఫోటో అనేది వాళ్ళ వీడియో అనేది డిస్ప్లే అవ్వటం అయితే జరుగుతుంది అనమాట. అక్కడ ఏంటి అంటే మన స్క్రీన్ మీద అపియర్ అవ్వటం అయితే జరుగుతుంది కొన్ని మొబైల్స్లో మీరు చూసుకున్నట్లయితే. అలాంటి సెట్టింగే ఇది అనమాట. సో మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు అనేది చెప్తా ఉంటే జరుగుతుంది ఫ్రెండ్స్. దానికోసం అయితే ఏంటి అంటే మీరైతే ఏంటి అంటే డైలర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోండి. మీ శాంసంగ్ మొబైల్లోనే డైలర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడే మీకు ఏంటి అంటే కాల్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది అనమాట. మీరు చూసుకుంటే కాల్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. కాల్ బ్యాక్గ్రౌండ్ అనే దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఏంటి అంటే అక్కడ మీకు కనబడటం అయితే జరుగుతుంది అనమాట. 2 లేఅవుట్స్ అనేది మనం అయితే సెలెక్ట్ చేసుకోమండి. మీకు మీ చాయిస్ అనమాట. మీకు ఏది ఇష్టం, మీకు ఏ ఇష్టం అయితే అది అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఇదనమాట నెంబర్ 1 వచ్చేసి. నెంబర్ 2 వచ్చేసి ఏంటి అంటే టర్న్ ఆన్ నోటిఫికేషన్ హిస్టరీ అనేది చాలా వరకు అయితే నేను చెప్తూ ఉంటాను, చాలా అప్లికేషన్స్లో చాలా వీడియోస్ కూడా అయితే చెప్తూ ఉంటాను. ఏంటి అంటే నోటిఫికేషన్ హిస్టరీ అనేది ఏంటి అంటే మనకు ఏ అప్లికేషన్ నుంచి వచ్చినా కానీ, ఏ అప్లికేషన్ నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ ఆ నోటిఫికేషన్ హిస్టరీ అనే స్పెసిఫిక్ సెట్టింగ్స్లో ఏంటి అంటే రికార్డ్ అవ్వటం అయితే జరుగుతుంది అనమాట, రిజిస్టర్ అవ్వటం అయితే జరుగుతుంది. మీరు బై డిఫాల్ట్ చాటింగే అనుకోండి, చాట్లో వాళ్ళు ఏంటి అంటే బై డిఫాల్ట్ ఏదైనా మెసేజ్ పెట్టి డిలీట్ చేస్తారు, మనం చూడకముందే డిలీట్ చేస్తారు. మీకేంటి అంటే ఆ చాట్లో వచ్చిన మెసేజ్ అనేది మనకు అనేది ఇక్కడ డిస్ప్లే అవటం జరుగుతుంది అనమాట. ఈ నోటిఫికేషన్ హిస్టరీ అనే దాంట్లో ఆ సెట్టింగ్లో డిస్ప్లే అవటం జరుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఆ నోటిఫికేషన్ హిస్టరీ ఎలా ఆన్ చేసుకోవాలి, శాంసంగ్ గెలాక్సీ మొబైల్లో ఎలా ఆన్ చేసుకోవాలి అని అంటే మీకు ఏంటి అంటే సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఏంటి అంటే నోటిఫికేషన్స్ అని ఉంటుంది. నోటిఫికేషన్స్ అనే దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది అనమాట. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడే మీకు కనబడటం అయితే జరుగుతుంది నోటిఫికేషన్ హిస్టరీ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని ఎనేబుల్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకుని ఎనేబుల్ చేసుకున్న తర్వాత నుంచి ఏంటి అంటే మీకు వచ్చిన ఏ అప్లికేషన్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అయినా మీకు అనేది అక్కడైతే అపీర్ అవుతుంది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ హిస్టరీ అనే సెట్టింగ్ అనమాట. సో నెంబర్ 3 వచ్చేసి ఏంటి అంటే ఫర్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అండ్ లాక్ స్క్రీన్. మీకు ఏంటి అంటే కొన్ని మొబైల్స్ చూసుకుంటే ఏంటి అంటే టైం అనేది కావచ్చు, లేదా ఏదైనా మీరు చూస్ చేసుకున్నట్టు కావచ్చు, మీకు అనేది అక్కడైతే డిస్ప్లే అవ్వటం అయితే జరుగుతుంది అనమాట. అలాగే మనం సెట్ చేసుకోవాలి అనుకుంటే సెట్టింగ్స్లో అంటే మన శాంసంగ్ గెలాక్సీలో సెట్ చేసుకోవాలి అనుకుంటే ఎలా సెట్ చేసుకోవాలి, దానికోసం అయితే ఏంటి అంటే ప్రాసెస్ చెప్తాను చూడండి. మీ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. చేసిన తర్వాత ఏంటి అంటే మీకు ఏంటి అంటే లాక్ స్క్రీన్ అని ఉంటుంది అనమాట. లాక్ స్క్రీన్ అనే దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. లాక్ స్క్రీన్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. అక్కడ ఏంటి అంటే విడ్జెస్ అని ఉంటాయి. విడ్జెస్ అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మీరైతే చూస్ చేసుకున్నారు అనమాట ఎలాంటి విడ్జెస్ మీకు కనబడాలి అని అంటే మీకు స్క్రీన్ ఆఫ్ అయిన తర్వాత ఎలాంటి విడ్జెస్ మీకు కనబడాలి అనే దాన్ని మీరైతే చూస్ చేసుకోవచ్చు అనమాట.
సో ఇలాగనేది మనం అయితే చూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే ఫోర్త్ వచ్చేసి ఏంటి అంటే డబుల్ ట్యాప్ టు స్లీప్ అండ్ వేక్. ఏంటి అంటే డబుల్ ట్యాప్ అంటే మన మొబైల్లో చూసుకున్నట్టయితే ఎక్కడన్నా మొబైల్లో డబుల్ ట్యాప్ చేసినప్పుడు ఒకవేళ స్క్రీన్ ఆన్ అయ్యి ఉంటే స్క్రీన్ ఆఫ్ అనేది అయిపోతుంది అనమాట. ఒకవేళ స్క్రీన్ ఆఫ్ అయ్యి ఉంటే స్క్రీన్ ఆన్ అనేది అవుతుంది అనమాట. అలాగే మనం ఎలా సెట్ చేసుకోవాలి, డబుల్ ట్యాప్తో మన ఫింగర్తో డబుల్ ట్యాప్ చేసినప్పుడు ఏంటి అంటే స్క్రీన్ ఆఫ్ అండ్ స్క్రీన్ ఆన్ ఎలా చేసుకోవాలి ఆటోమేటిక్గా అనే దాన్ని అయితే ఈ సెట్టింగ్ ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు ప్రాసెస్ అనేది చూసుకుంటే ఏంటి అంటే మీ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకుని సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడైతే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేది ఉంటుందన్నమాట. అక్కడైతే ఏంటి అంటే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేది ఉంటుందన్నమాట. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అయితే క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఏంటి అంటే మోషన్స్ అండ్ గెచెస్ అని ఉంటుంది. మీరైతే చూసుకుంటే మోషన్స్ అండ్ గెచెస్ ఉంటుంది. సో మోషన్స్ అండ్ గెచెస్ అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటి అంటే అక్కడ మీకు 2 సెట్టింగ్స్ అనేది అపేర్ అవడం అయితే జరుగుతుంది అనమాట. అవి ఏంటి అంటే డబుల్ ట్యాప్ టు టర్న్ ఆన్ స్క్రీన్, డబుల్ ట్యాప్ టు టర్న్ ఆఫ్ స్క్రీన్ అని 2 సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. ఆ 2 సెట్టింగ్స్ ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత నుంచి ఏంటి అంటే మనం డబుల్ ట్యాప్ చేసి టర్న్ ఆన్ చేసుకోవచ్చు, డబుల్ ట్యాప్ చేసి టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట స్క్రీన్ని. ఇది నెంబర్ 4. నెంబర్ 5 వచ్చేసి ఏంటి అంటే లైవ్ క్యాప్షన్స్ అండ్ గూగుల్ సబ్ టైటిల్స్. ఈ సెట్టింగ్ ఏంటి అంటే మనకి ఏంటి అంటే కొన్ని క్యాప్షన్స్ అనేవి మనకు కనబడటం అయితే జరుగుతుంది అనమాట. సబ్ టైటిల్స్ కూడా మనకి కనబడటం అయితే జరుగుతుంది. మీకు ఆల్రెడీ క్యాప్షన్స్ ఐడియా ఉంటుంది, సబ్ టైటిల్స్ అంటే ఏంటి అది కూడా ఐడియా ఉంటుంది. సో అది ఎలా ఆన్ చేసుకోవాలి మన శాంసంగ్ గెలాక్సీ మొబైల్లో ఎలా ఆన్ చేసుకోవాలంటే ఇప్పుడు చెప్తాను చూడండి. సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకుని సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత యాక్సెసిబిలిటీ అని ఉంటుంది. యాక్సెసిబిలిటీ అయితే ఓపెన్ చేసుకోండి. కింద స్క్రోల్ చేసుకుంటే యాక్సెసిబిలిటీ ఉంటుంది. యాక్సెసిబిలిటీ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే హియరింగ్ ఎన్హాన్స్మెంట్ అని ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సెట్టింగ్స్ దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఏంటి అంటే లైవ్ క్యాప్షన్స్ అని ఉంటుంది. దాన్ని అయితే ఎనేబుల్ అయితే చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకు అనేది లైవ్ క్యాప్షన్స్ అని కన్వర్ట్ అయితే జరుగుతుంది. అలాగే నెంబర్ 6 వచ్చేసి ఏంటి అంటే కస్టమైజ్డ్ సైడ్ కీస్. అంటే ఏంటి అంటే మన పవర్ బటన్ కావచ్చు, మన వాల్యూమ్ బటన్ కావచ్చు, మన వాల్యూమ్ బటన్తో మన పవర్ బటన్తో మనకి ఏంటి అంటే కొన్ని సెట్టింగ్స్ అనేది లేదా మన కొన్ని యాప్స్ అనేది కావచ్చు, కొన్ని లైక్ ఎలా అంటే కొన్ని ప్రాసెస్లు మనం చేయొచ్చు అనమాట. ఎలా అంటే క్విక్ సెట్టింగ్స్ అనమాట. లైక్ అంటే ఇప్పుడు పవర్ బటన్ డబల్ ట్యాప్ చేసిన తర్వాత కెమెరా అప్లికేషన్ ఓపెన్ అవ్వాలి, లేదా వాల్యూమ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటి అంటే మ్యూజిక్ ప్లేయర్ ఓపెన్ అవ్వాలి డబుల్ ట్యాప్ చేసిన తర్వాత వాల్యూమ్ అలా మనం అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. అది సైడ్ కీస్ ద్వారా ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి ప్రాసెస్ అనేది చూసుకుంటే ఇప్పుడు మన సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఏంటి అంటే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉంటాయి. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు అనేది సైడ్ కీస్ అని ఉంటాయి అనమాట. సైడ్ కీస్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు అనేది అక్కడైతే కనబడటం అయితే జరుగుతుంది. మనకి ఏంటి అంటే మనమైతే కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సైడ్ కీస్ ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి అంటే మీరైతే చూస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. 6th 7th వచ్చేసి ఏంటి అంటే ఆటోఫిల్ అనమాట. సో ఆటోఫిల్ ఏంటి అంటే పాస్వర్డ్స్ కావచ్చు, లైక్ ఏదైనా మ్యాటర్ ఉంటుంది కదా, సో అలాంటి పాస్వర్డ్స్ ఏంటి అంటే మనం అయితే ఆటోఫిల్ అయిపోతూ ఉంటాయి అనమాట. మనకేంటి అంటే అది మనకు కావాలనుకుని ఆఫ్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ఆఫ్ చేసుకుని మనకి అది యూస్ ఉంటుంది. ఏంటి అంటే అదర్ పర్సన్స్ ఎవరైనా మన అకౌంట్ లాగిన్ చేసేదానికి ట్రై చేసేటప్పుడు ఏంటి అంటే ఆటోఫిల్ అయిపోతాయి అనమాట. వాళ్ళ మన మ్యాటర్ మాత్రం ఆటోఫిల్ అవుతుంది. సో అలా ఆటోఫిల్ అవ్వకుండా మనం చేంజ్ చేసుకోవాలి. ఎలా చేంజ్ చేసుకోవాలి అని అంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ ఏంటి అంటే జనరల్ మేనేజ్మెంట్ అని ఉంటుంది అనమాట. జనరల్ మేనేజ్మెంట్ అయితే క్లిక్ చేసుకోండి. జనరల్ మేనేజ్మెంట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటి అంటే అక్కడ ఏంటి అంటే లాంగ్వేజ్ అని ఇన్పుట్ అని ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు మన అయితే అక్కడైతే కనబడటం అయితే జరుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే మీరు సింపుల్గా దాన్ని క్లిక్ చేసుకొని ఆఫ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనం ఆటోఫిల్ని ఎలా చేంజ్ చేసుకోవాలి ఆ ప్రాసెస్. ఇది మన 7th. మన 8th వచ్చేసి ఏంటి అంటే అప్లికేషన్స్ హైడ్ చేసేదానికి. అప్లికేషన్స్ ఎలా హైడ్ చేసుకోవాలి బ్రో నాకైతే అర్థం కావట్లేదు. సో చాలా వరకు అయితే ఇవైతే నన్ను అయితే అడగటం అయితే జరిగింది. సో అప్లికేషన్స్ ఎలా హైడ్ చేసుకోవాలో శాంసంగ్ గెలాక్సీ మొబైల్. సో ఏంటి అంటే దానికోసం ఏంటి అంటే మీరైతే స్క్రీన్ ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఏంటి అంటే మీ హోమ్ స్క్రీన్లో ఏంటి అంటే లాంగ్ ప్రెస్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి కొన్ని సెట్టింగ్స్ అనేది అపేర్ పెట్టడంతో జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్ అనేది ఉంటాయి. దాన్ని అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మీకు అనేది కనబడటం అయితే జరుగుతుంది. హైడ్ అప్లికేషన్స్ అని ఉంటాయి, హైడ్ యాప్స్ అనేవి ఉంటాయి. సో హైడ్ యాప్స్ అనే దాన్ని అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఏంటి అంటే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా ఏ యాప్ హైడ్ చేసుకోవాలి ఏంటి మీ ఇష్టం అనమాట, మీ చాయిస్ అనమాట. ఏ యాప్ హైడ్ చేసుకోవాలి ఏంటి అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఇది మన 8th వచ్చేసి. మన 9th వచ్చేసి ఏంటి అంటే కస్టమైజ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే నేను ఇందాక చెప్పాను కదా మీకు ఏంటి అంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఎలా ఆన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ చేసుకున్న తర్వాత ఎలా కస్టమైజ్ చేసుకోండి ఏంటి అంటే దానికోసం అయితే మీ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకుని సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత లాక్ స్క్రీన్ అనేది క్లిక్ చేసుకోండి. లాక్ స్క్రీన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇందాక ప్రాసెస్ అనమాట. సో అలా క్లిక్ చేసుకున్న తర్వాత కస్టమైజ్ చేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ 10th వచ్చేసి ఏంటి అంటే రికవర్ డిలేట్ ఫొటోస్, డిలేటెడ్ పిక్స్ ఎలా రికవర్ చేసుకోవాలి ఏంటి అనేది మన సామ్సంగ్ మొబైల్లో ఎలా రికవర్ చేసుకోవాలి అంటే డిలేట్స్లోకి ఎలా వెళ్ళాలి అనే దానికి సామ్సంగ్ మొబైల్స్లో ఎలా వెళ్ళాలి దానికోసం ఏంటి అంటే మీరైతే మీ గ్యాలరీని ఓపెన్ చేసుకుని గ్యాలరీ ఓపెన్ చేసుకున్న తర్వాత పైన టాప్ రైట్లో ఏంటి అంటే 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ క్లిక్ చేసుకున్న తర్వాత బిన్ అని ఉంటుంది అనమాట. BIN ఉంటుంది, లైక్ డస్ట్ బిన్ అలా లాగనమాట. సో బిన్ అని ఉంటుంది. బిన్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఏంటి అంటే అక్కడ మీరు డిలీట్ చేసిన ఫొటోస్ అన్నీ అయితే అపీర్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరైతే మీకు కావాలనుకుంటే రికవర్ అయినా చేసుకోవచ్చు. మీరు వద్దు అనుకుంటే మనకు స్టోరేజ్ వేస్ట్ అనుకుంటే మనం పర్మనెంట్గా అనేది డిలీట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న 10 సామ్సంగ్ హిడెన్ సీక్రెట్ సెట్టింగ్స్. మీకు ఈ సెట్టింగ్స్ అనేది యూస్ అవుతాయి అని అనుకుంటున్నాను. ఇంకా చాలా వరకు అయితే సెట్టింగ్స్ ఉన్నాయి సామ్సంగ్ గెలాక్సీలో. సో మీకు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అనేది కామెంట్ చేయండి. నేనైతే డెఫినెట్గా దీని పార్ట్ 2 అనేది చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని వాళ్ళు కూడా ఈ సెట్టింగ్స్ అనేది చేసుకునేదానికి ట్రై చేస్తారు. సో వాళ్ళు కూడా చేసుకుంటారు కదా. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ టెక్నికల్ వీడియోస్ కోసం టెక్నాలజికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీ వీడియో సంబంధించిన డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ తెచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.